హలో అందరికీ జైవి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 3 నియోజకవర్గం అంటే ఒక నియోజకవర్గం ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో ఉంది. బాపట్ల పార్లమెంటుతో ముడిపడి ఉంది. అయినప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాగా చెప్పుకునేటువంటి ఈ 3 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. సో కొండేపి సంతనోత్తరపాడు మాత్రం టీడీపీ విజయం సాధించింది. కొండేపి నుండి వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు. ఇప్పుడు ఈయన కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా 2009లో రాజకీయ అరంగేటం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు మధ్యలో 2 సార్లు ఓటమి పాలై ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వంలో విజయం సాధించారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో ఎస్సీ కాన్స్టిట్యూషన్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలుగా ఒకరు మంత్రిగా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు జిల్లా ప్రజలందరూ కూడా వీరి మీద ఎస్సీ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎక్కువ మంది వారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు అవన్నీ ఎంతవరకు నెరవేరినాయి అనేది మనం 2 నిమిషాలు ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎస్సీ కాన్స్టిట్యూషన్లకు సంబంధించి చాలా దగ్గరగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఎంతవరకు రాణిస్తున్నారు అనే ఒక సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే కేంద్రంలో బీజేపీ మరలా వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది జరుగుతుంది. సో దీనివల్ల కొంత ఎస్సీల్లో అంటే మాలా మాదిగల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడుస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరు కూడా సంతనోత్తరపాడు కావచ్చు, కొండేపి కావచ్చు, ఎస్సీ కమ్యూనిటీస్లో ఇరు వర్గాల నుంచి ఎంతవరకు సపోర్ట్ అనేది లభిస్తూ ఉంది అనేది ఇప్పుడు ఇక్కడ ప్రధాన అంశంగా మారినటువంటి విషయాలన్నమాట. సో ఇప్పుడు అసలు ఇక రాజకీయంగా చూస్తే వీళ్ళిద్దరికీ స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా ఆ పార్టీకి సంబంధించి అధినాయకత్వం, జిల్లాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నేతృత్వంలో వీరు పనిచేస్తున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఎందుకంటే స్వతహాగా ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒకళ్ళు డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే శక్తి అయితే లేదు. ఎందుకంటే మనం ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అనిత గారిని. సో అదేవిధంగా ఇక్కడ మంత్రి అయినప్పటికీ ఎమ్మెల్యే అయినప్పటికీ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు అయితే లేవు. సో మరి ఇలాంటి సమయాల్లో సొంత వారికి కూడా న్యాయం చేసుకోలేని పరిస్థితిగా ఈ ఎమ్మెల్యేల తీరు ఉందంటూ కొన్ని వర్గాలు అయితే భావిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కోడైకి వస్తున్నాయి. సో అంతేకాదు వీరు ఇన్నిసార్లు గెలిచినప్పటికీ పార్టీ తరపున పోరాటం చేస్తూ గెలుస్తున్నప్పుడు కూడా వీరి వెనకాల సొంత జనాంగం కూడా ఉన్నారా, అది కూడా పార్టీకి సంబంధించినటువంటి జనాంగం ఉన్నారా అనేది ఇప్పుడు ఈ విషయాల్లో కూడా ఈ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో ఇద్దరు, ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ సొంత నిర్ణయాలు లేవంటూ జనాలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరి సొంత వాళ్ళకైనా కూడా పనులు చేసే పరిస్థితులు అయితే ఏమైనా కనిపిస్తున్నాయంటే అది కూడా లేదని చెప్తున్నాయి నెటిజన్స్ అంతా కూడా. సో మరి ఇలాంటి పరిస్థితులు సంతనోత్తరపాడులో అదేవిధంగా కొండేపిలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి ఒక ఎమ్మెల్యే గారికి వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా నడుస్తూ ఉంది. ఇంతలోనే వ్యతిరేకత అంటే సంవత్సరం కాకతానికే వ్యతిరేకత అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మరి వీళ్ళు ఎంతవరకు ఆ పనులు చేస్తున్నారు లేకపోతే జనాలకి ఎంతవరకు చేరువయ్యేది అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పటికైతే ఆ కూటమి ప్రభుత్వం మీద ఆ జిల్లాలో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని సరి చేసుకుంటారా లేకపోతే అదే ధోరణిలో వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేల గురించి చర్చిస్తున్నటువంటి అంశాలు అన్నమాట.